లోకాలు ఈ లోకాలు ఆ లోకాలు అంటారు కదా. సో అట్లాంటి నారాయణ గారైనా మరి అందరితో కలుపుగోలుగా ఉండే నారాయణ అండి. సర్పంచ్ అయితే ఏదైనా చేయవచ్చునా? ఎందుకు ఎట్లా చేస్తారు? నారాయణ గారి జీవితం ఎక్కం చిల్లు మొదలైందంటే ఏం చెప్తాం? మా పారిని వెళ్ళిపోయాను. ఇటెందుకు రావాలనుకున్నారు అసలు? నారాయణ అందరితో బాగుంటాడు. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనక పోతున్నాడు, నిజమేనా? ప్రతిపక్షాలు చేసుకున్న ఆరోపణ తప్ప చూడండి, బీసీలలో 40% వాటి పట్టుకొచ్చారు, మళ్ళీ దాన్ని అక్కడికి ఆపేసారు కదా, అదో బాధ. ఇక పై స్థాయి నాయకులు ఏ విధంగా కొట్లాడుతున్నారు అనేది దాన్ని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏటీసీ సెంటర్ తీసుకొచ్చిండు, అడ్వాన్స్ టెక్నికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. అనుకున్నారా సర్పంచ్ అవుతున్నారని? అంటే ఫస్ట్ ఏం అనుకోలే, బీసీ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా పోటీ చేయాలి. నారాయణ గురించి ప్రజలు ఇంకా ఏం ఆశిస్తున్నారు? నేను ఒక కష్టంతో పనిచేసే వ్యక్తి. హాయ్ హలో, నేను మీ కృష్ణ. ప్రస్తుతం మన ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండి లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగుంది సార్. ఇంటి పేరు గండి, అంత గండి కొట్టుకుంటూ పోయేనైంది. అట్లెందుకు, అది తాత ముత్తాతల నుంచి వస్తున్న పేరు, అది నాకు చెప్పుకోవడానికి గౌరవం, అంతే కదా? అంతే. సో లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ అంటేనే అందరికి పరిచయమా? నారాయణ అంటే పరిచయమా? గండి నారాయణ అంటే ఎక్కువ పరిచయం, అంతే. లక్ష్మీనారాయణ కాదు. లక్ష్మీనారాయణ అంటే స్కూల్ నుంచి అది అట్లా వచ్చింది, బయట తక్కువ పరిచయం. ఓకే ఓకే. సో అంతా నారాయణగానే. ఈ నారాయణ పాత్రలు చాలా బాగుంటాయి సార్. ఏదో అదే మన ముల్లోకాలు ఈ లోకాలు ఆ లోకాలు అంటారు కదా. సో అట్లాంటి నారాయణ గారైనా మరి అందరితో కలుపుగోలుగా ఉండే నారాయణ, అంతే అంతే అంతే. చాలా హుషారు ఉన్నారు మరి. అది చిన్నప్పటి నుంచి ఇంతే. సర్పంచ్ అయినా ఉంటుంది కదా. సర్పంచ్ అయిన వాళ్ళు కొద్దిగా అనుభూతి కలిసి వచ్చిందని ఆ సంతోషం అనుభూతి అయితే ఉంది. ఓడిపోయిన వారికి బాధ ఉంటుంది, ఉంటుంది, ఎట్లయినా అది సహజం అది. సో సర్పంచ్ అయితే ఏదైనా చేయవచ్చునా? ఏదందుకు ఎట్లా చేస్తారు? ఏదైనా ఎందుకు చేయరాదు, దాని పద్ధతి దాని సిస్టమ్ ప్రకారం మెదులుకుండే, అంతే. అరే సార్, అంటే ఏది రాజు అంటారు కదా, ఏదో మొత్తం దేశానికి రాష్ట్రపతి పదం పొడైతే ఇక్కడ ఇది అంటారు కదా. ఈ 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన గౌరవంగా బాధ్యతలు ఇచ్చారు, అంతే పనిచేయకే. సో నారాయణ గారి జీవితం ఎక్కం చిల్లు మొదలైందంటే ఏం చెప్తారు? వ్యవసాయ కుటుంబం, వెనక బ్యాక్గ్రౌండ్ అంతా పొలిటికల్ ఏం లేదు. ఏం లేదు. నాన్న గిట్ట అందరూ మీతోనేనా? మీతో స్టార్ట్ ఏం లేదు. నాన్నగారు అందరూ వ్యవసాయ కుటుంబమే. మీతోనే స్టార్ట్ రాజకీయం? మా ఇంట్లో నాతోటి, అంతే అంతే అంతే. ఎందుకు అనుకున్నారు ఇటువైపు రావాలని? నా దోస్తాన్లు అట్లా ఉండే చిన్నప్పటి నుంచి. చదువుకోలేదా? చదువుకున్నా, 10th వరకు. ఎంతవరకు? 10th వరకు చదువుకున్నా. ఆ తర్వాత లేదు, మా పారిని వెళ్ళిపోయినా. పారిన 6 సంవత్సరాలు వలసవాది, అంతే. అంటే ఎందుకు బాగా లేకుంటుంటేనా? ఇక అటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఖచ్చితంగా ఏదో పని చేయండి నడవదు, అట్లాంటి ఫ్యామిలీ. అప్పుడు అంతే ఉండే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకోవాల్సిందే. ఈ ఏరియా అంతా వలసవాదులే అనుకుంటా. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుండి ఒకరు పోయిన వారే. గల్ఫ్ దేశం ఎట్లుంటది అక్కడ వాతావరణం? అంటే కొంచెం ఇక్కడి అంత ఈజీ అయితే ఉండదు, కష్టమైన పనులే, కానీ తప్పకుండా మనం పోయింది 10 రూపాయలు చంపేసుకోవడానికి అయినా కాబట్టి చేయాల్సిందే. నారాయణ గారు 10 రాళ్ళు వెనకేసిరా? ఇక పోయినందుకు అయితే 6 సంవత్సరాలు అటు గడిపి ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన వల్ల వచ్చిన, అంతే. అంతకన్నా ముందు బాగా ప్రాబ్లమ్స్ ఉండేనా మరి? ప్రాబ్లమ్స్ అంటే ఆర్థికంగా అందరూ చిన్నవాళ్ళు కాబట్టి అప్పుడు మేము పోయినప్పుడు అవన్నీ పెళ్లి. ఏ టైంలో పోయారు? 2003. అబ్బా, 2003లో పోయి 9 వచ్చారు. 9 వచ్చి వచ్చిన తర్వాతనే మ్యారేజ్. వచ్చిన తర్వాత మ్యారేజ్. అచ్చా. ఏం అప్పట్లో స్టూడెంట్ లైఫ్ లో ఏమైనా గిట్టుకుని ఉంటాయి కానీ అట్లా ఉంటాయి మీ జీవితంలో ఉందా? ఇక నార్మల్ ఎందుకంటే స్కూల్ టైంలో గేమ్స్ అప్పుడు అంతే తప్ప మేజర్ గా తొండి ఆడేదా? ఏమన్నా తొండి ఆడేదా గేమ్స్? అంటే అప్పట్లో ఇక ఆడుకునేటప్పుడు ఉంటాయి కదా సార్, అవన్నీ కామన్. మేజర్ గా గొడవలు కానీ అట్లాంటివి ఏం లేవు. ఏం లేవా? అట్లా మెయిన్ ఏమో రాముడు మంచి బావుడు అన్నట్టుగా నారాయణ మంచి బావుడా?
అందరితో కలుపుకోలుగా ఉండేవాడిని అప్పటి నుంచి కూడా అంతే. ఏమన్నా దెబ్బలు తినడు లేకపోతే దెబ్బలు కొట్టుడు ఉంటుండే, కొట్టుడు నన్ను వాళ్ళు కొట్టుడు, వాళ్ళు నన్ను కొట్టుడు, ఇవన్నీ సహజమే. అది ఉంటుండే. మీ జీవితంలో ఆ స్టూడెంట్ లైఫ్ లో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? ఏదన్నప్పుడు మాకు మండలము చిందుతు మండలం ఉండేది. ఓకే. ఏదో సర్టిఫికేట్ గురించి మాకు చిన్నగా అవసరం ఉంటే మేమందరం ఇంటికాడ డబ్బులు ఇచ్చేవారు బస్కోమని. మేము నడకదారిన పోవడం, నడకదారిన వచ్చడం, వచ్చి సినిమాలకు పోవడం అంతే. డబ్బులు మిగిల్చుకొని అంతే. అంతే. ఇట్లాంటి కొన్ని ఏమన్నా లవ్ ఏమన్నా అప్పట్లో ఉండేనా? 10th వరకు ఉండే కదా లవ్ చేయడము, ఇటు అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అట్లాంటివి ఏం లేదా? మరి మేడం అంటే సంబంధమేనా? అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అచ్చా. తర్వాత పిల్లలు? అంతే. పిల్లలు అమ్మాయి అబ్బాయి? అబ్బాయి, బిడ్డ 9th క్లాస్, బాబు 7th క్లాస్. అయిపోయింది అంతా. మరి ఇటు ఎందుకు రావాలనుకున్నారు అసలు? ఇక ఫ్రెండ్స్ అట్లా ఉండే నాకు. ఓకే. నా క్లాస్మేట్ కావచ్చు, విలేజ్లో ఉన్న పాత దోస్తులు వాళ్ళు కావచ్చు, ఈ లైన్ లో ఉండడం వల్ల నాకు చిన్నప్పటి నుంచే కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఏది? రాజకీయాల మీద ఎక్కువ దృష్టి. ఏ ఇల్లు ఉంటే సర్వము ఒకటి కొద్దిగా మెత్తగా ఉండాలి, ఒకసారి గట్టిగా ఉండాలి, ఈ రకరకాలు ఉంటాయి కదా. ఇక ఉంటుండే వాళ్ళు నాకన్నా అప్పుడు సీనియర్స్ ఉందరు. మరి మీకు కూడా ఇప్పుడు అట్లాంటి అనుభూతి ఉందా? ఉంది 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 ఉంది. ఓ ఇటు అంటారు, ఓ అటు అంటారు. ఉంటది, కంపల్సరీ ఉంటది. ఎవరన్నా కానీ వినడమే, మనసులో పెట్టుకోవడం, ఏది కరెక్టో దాన్ని ఫాలో. ఓసారి అనాలని అనిపించిన అనుకుంటుండడం, ఇవన్నీ ఉంటాయి కదా. అవి కంపల్సరీ ఉంటాయి. ఏది మనసులో దాచుకోవాలనో, ఏది చెప్పాలనో అంతే. అంతవరకు కొంత అప్పుడప్పుడు మనలో మనం బాధపడుతుంటామా? రాజకీయం మనం మీదికి లేని అనవసరమైన ఆరోపణ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తర్వాత కాలం మళ్ళీ దాన్ని కాలక్రమంలో అదంతా బయటపడుతుంది మళ్ళీ. అవును, ఎప్పుడో ఒకసారి. అట్లా కాదు, ఇట్లా ఇట్లా. మండలంలో సర్పంచ్ కదా, బాగా కొన్ని సమస్యలు ఉంటాయా లేకపోతే అందరితోనే మంచిగా అంటే ఈజీగా ఉంటుందా? అంటే పార్టీ బేసిక్ లో సమస్యలు అనేవి కామన్ ఏర్పడుతుంటాయి. దాన్ని ఒక్కొక్కటిగా మనం పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మండల అధికారులతో కొద్దిగా కోఆర్డినేషన్ ఉంటుందా? తప్పకుండా. ఆఫీసర్స్ తోటి నేను ఇంతకుముందు వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఉండే వాళ్ళతో కలుపుగోలుగా ఉండేవారు. ఇప్పుడు కూడా అట్లా ఉంటది. నన్ను ఆఫీసర్స్ కూడా అందరు అదే విధంగా చెప్తారు, నారాయణ అందరితో బాగుంటాడు, కలుపుగోలుగా ఉంటాడని ఆఫీసర్స్ కూడా అంటారు. ఎక్కువ మనకు ఈ ల్యాండ్ అంటే పోలీసులతోని, రెవెన్యూతోని ఎక్కువ మన ఎంపీడీ మీ శాఖనే, వీళ్ళతో ఎక్కువ పనులు ఉంటాయి కదా. అవును, ఎక్కువ మనం ఇక పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళతోటే ఎక్కువ. ఏమైనా గడబడలు వస్తుంటాయి మీ దగ్గరికి? అంత దూరం దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదని కాదు. అంతేనా? గడబడలు వాళ్ళు వీళ్ళు కొట్టుకునే పంచాయతీలు రావా? పంచాయతీలు అంటే నేను ఎప్పుడు పంచాయతీల జోలికి వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే నా మాట పరంగా అయ్యేదాన్ని చేద్దుంటే, అంతకు పై విషయం అయితే ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని అభిరుచిగా అని చెప్పుకుంటా. నేనే దగ్గరికి తీసుకొని ఇది సాల్వ్ చేస్తానే అన్నది లేదు. ఓకే. ఈ ప్రాంతం అంతా ఎట్లుంటది? అంతా వలస వదలు అప్పుడు. ఇప్పుడు కొంత పర్వాలేదా? ఇప్పుడు అంతా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా కొంత మేలు జరిగిందా? అప్పటికిప్పటికి కొంచెం చదువుకున్న వారు ఇక్కడనే సెటిల్ అయ్యి. ఏమన్నా వాటర్ సోర్సెస్ ఉందా ఇక్కడ? తక్కువ ఉంది. మన ఎల్లంపల్లి కాలువ ఇప్పటి గతంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాని నుంచి కొంచెం పంటల దిగుబడి కూడా పెరిగింది. వాటర్ అనేది మెట్ట ప్రాంతమే. అవును. సో వేసవి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటది, కానీ అయినా గతంలోకి ఇప్పటికి చాలా బాగుంది. పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనుక పోతున్నాడు, నిజమేనా? అట్లా ఎందుకు పోతుంది? అదే నిజమే అంటుండ్రు. జాతీయ పార్టీ ఎప్పటికి కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా తప్పకుండా. అంటే తెలంగాణలో రేవంత్ ఏం చెప్తున్నాడు? ఆ పాత అయినా నయం అంటుండ్రుగా. అట్లే జనాలలో ఏంటో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ తప్ప జనాలలో మంచి స్పందన ఉంది. పథకాలు మంచిగా అమలు అవుతున్నాయి. ఏమేమి పథకాలు అవుతున్నాయి సార్? ప్రభుత్వం ఏదైతే పెట్టిందో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు తప్పకుండా అమలవుతున్నాయి. ఓకే. మహిళలకు 2,500 ఇవ్వలేదు. మహిళలకు పింఛన్ అనేది, కొత్త పింఛన్ అనేది చాలా చేయాలి. పెద్దలు చెప్తా ఉన్నారు, అంత తొందరలో చాలా అయితే అని చెప్తా ఉన్నారు. మిగతా 5 పథకాలు మాత్రం కంటిన్యూగా అమలవుతున్నాయి. మరి వచ్చే ప్రభుత్వం మాదే వాళ్ళ గుద్దు చెప్తున్నాం అని అటు కేటీఆర్, హరీష్ రావు, ఇంకోరు వీళ్ళందరూ అంటూ ఉన్నారు కదా.
వారి కాన్ఫిడెంట్ వాళ్ళది, ఆహా. మా కాన్ఫిడెంట్ మాది. అంతే. మా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వేస్తాడని ఆ. మాకు 100% పక్కా ఉన్నదా ఆ నమ్మకం ఉందా? పక్కా ఉంది. విలేజ్ లో ఆ స్పందన కూడా ఉంది. ఆ. లేదంటే ఇప్పుడు మీరు వలసవాదులు, అవును తెలంగాణ ఉద్యమం మీకు అంటే అప్పుడే మీరు పోయినప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ మీరు వచ్చినాక కూడా ఇంకింత అంటే 2016 దాకా ఉంది కదా. అవును తెలంగాణ రావడం వల్ల ఎవరికి మేలు జరిగింది మేలు జరిగింది నిజంగా వాస్తవానికి? తెలంగాణ రావడం అనేది మంచిదే. ఒక్కటి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక కొన్ని పార్టీలు తన్ని వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నాయి, యూజ్ చేసుకున్నాయి తప్ప ఉమ్. కొన్ని పథకాలు నిజంగా సామాన్యులకు మిడిల్ క్లాస్ వాళ్ళకు నిజంగా మేలు జరిగిందా? మిడిల్ క్లాస్ అప్పటికి ఎంత కొంత జరిగింది? ఇప్పుడు అట్లే ఉంది కానీ ఉమ్. కొంత అయితే జాబుల పరంగా కావచ్చు, ఉమ్. ఈ మన వ్యవసాయానికి సంబంధించిన ఉమ్. ఈ కాలువలు ఇవి వల్ల కావచ్చు Yes. కొంచెం మేలు జరిగిందని. మరి అందరేమో కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కేసీఆర్ కుటుంబమే బాగుపడదు, దొరలే బాగుపడరు అంటారు కదా. కేసీఆర్ కుటుంబం బాగుపడి ఉండొచ్చు, ఆ. దాంతో పాటు తెలంగాణ రావడం అనేది అందరికి సంతోషకరం. ఓకే. అందరికి ఇప్పుడు ఫస్ట్ ఏమో కేసీఆర్ కుటుంబం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి అయిపోయాడు. ఇక మరి బీసీలకు ఎక్కడ వచ్చింది ఇలా? బీసీలకు అత్తదా? ఖచ్చితంగా అందరూ కొట్లాడుకోవాల్సిందే. ఆ. నాయకులందరూ కలిసి ఉమ్. బీసీ వాదం అనేది ముందు తీసుకెళ్ళాలి కదా. ముందుకు తీసుకెళ్లాల్సిందే. అవుతుందా? తప్పకుండా ఏమో ప్రయత్నం అన్న చాలా కష్టము. ఎందుకు కాదు, తప్పకుండా అవుతుంది. ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది. మీరు చెప్పండి, బీసీలలో 40% వాళ్ళు పడకొచ్చారు, మళ్ళీ దాన్ని అక్కడికి ఆపేసారు కదా, అదో బాధ. ఇక పై స్థాయి నాయకులు ఏ విధంగా కొట్లాడుతున్నారు అనేది దాన్ని ఉమ్. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఓకే. వెనుకకు ముంగడికి అనేది ఉంటది కాబట్టి వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళు ముంగడికి వెళ్తా ఉన్నారు. ఉమ్. వాళ్ళకి అనుగుణంగా మేము కింద మరి వాళ్ళకు కూడా ప్రభుత్వం మళ్ళా వచ్చేసారి తప్పకుండా అంటే తెలంగాణలో మరి రెండు దఫాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా, లేదంటే ఏమో మరి కవిత వస్తున్నది అంటే ఇట్లాంటి ఇవాళ ఏమన్నా బెండ్ అయితే ఉంటారా? తెలంగాణలో మాకు తెలిసినంత మట్టుకైతే ఎవరికి అధికారం ఇచ్చినా 2 సార్లు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు అట్లనే మీకు కూడా భరోసా కంటిన్యూ అవుతుందని నమ్మక. ఆ. రేవంత్ రెడ్డి గారి పాలన కూడా అట్లే ఉంది. ఆ. మా నియోజకవర్గానికి వచ్చేసరికి మా ఎమ్మెల్యే గారి పూర్తి స్థాయిలో ఉమ్. ప్రతిరోజు గ్రామాలలో ఉండే వ్యక్తి. ఉమ్. ఏ ఆపద వచ్చినా పాపం చాలా కష్టపడాడు కదా ఆ జర్మనీ బాబు. రమేష్ బాబు గారి విషయంలో ఆ. 15 ఏళ్ళు కొట్లాడిండు, ఆ. కోర్టులో కేసు గెలిచిండు. ఆ. తీరా ఆయన తప్పుడు పత్రాలు పెట్టి ముంగట్టుకొచ్చిండని నిరూపితమైంది. కేసులో కోర్టులో ఆయన కేసు కూడా ఫైల్ అయింది, ఆయన సభ్యత్వం మన సభ్యత్వం కూడా కొట్టుడు పోయింది. అవును. అదే విధంగా జనాలు కూడా ఆదిశీనన్న గారి పోరాటాన్ని చూసి ఉమ్. నమ్మి ఉమ్. ఇతడైతే మన కరెక్ట్ నాయకుడు అని నమ్మి ఉమ్. మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన ఏదో మంత్రి పదవి ఇస్తే బాగుండన్నట్టుగా అప్పట్లో అన్నారు, నిజమేనా? తప్పకుండా ఇప్పుడు కూడా ఎందుకంటే కేటీఆర్ ప్రాతినిధ్యం ఇదంతా అవును అయ్యో ఈ దగ్గరలా. అవును. సో ఇది కూడా వస్తే ఇంకా అంటే ఏది కొద్దిగా దానికి తగ్గట్టుగా ఉండు బ్యాలెన్స్ అన్నట్టుగా కొంత సమాచారం ఉండే మరి. ఆల్రెడీ ఇప్పటికి కూడా మాకు అంటే ఒక ఉప్పితోనే మాత్రమే అక్కడికి సంతృప్తి పరిచారు మరి. ఇప్పటికైతే ఈ 2.5 సంవత్సరాలలో ఉమ్. తను మేము ఊహించిన దానికంటే ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఉమ్. మా గ్రామానికి వచ్చేసరికి ఉమ్. తను మర్చిపోలేని ఈ విధంగా ఏమేం చేసిండు? ఏటీసీ సెంటర్ తీసుకొచ్చిండు, Okay. అడ్వాన్స్ టెక్నికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. ఉమ్. ఈ రైతుల గ్రామాలలో ఈ రైతుల ఇబ్బంది బాగుంటది. Okay. లో వోల్టేజ్ సమస్య, అంతే. దీని గురించి మన పెద్ద సబ్ స్టేషన్ ఓకే. 133/2 సబ్ స్టేషన్ తీసుకొచ్చారు. ఓకే. అదే విధంగా 30 పడకల ఆసుపత్రి అనేది మాకు గతంలో ఈ లేదు. హాస్పిటల్ లేదు. ఆ, ఆ. వారు గెలిచిన వాళ్ళు మొదటి కొబ్బరికాయ అదే హాస్పిటల్ గా కొట్టిర్రు. ఉమ్. అది ఆల్రెడీ పనులు కంప్లీట్ అవుతున్నాయి. ఉమ్. అతి తొందరలో ఇనాగరేషన్ కూడా అవుతుంది. అవును. ఆ. ఇక ఇవి మేజర్ గా 3 అయితే చిన్న చిన్న ఏది చెక్ డ్యామ్లు కావచ్చు. ఓకే. గ్రామాలలో ఉమ్. ఉమ్. కిట్రావు పల్లెకి చెక్ డ్యామ్ అనేది ఉమ్. ఎన్నో రోజుల నుంచి ఆ పల్లె వాసుల కాల ఓకే, దాన్ని ఓకే. తను వచ్చిన వాళ్ళు వెంటనే శాంక్షన్ ఇచ్చి అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే. నడుస్తా ఉంది. ఉమ్. ఉమ్. సో మీకు ఈ మండలానికి అయితే కొంత పేరు పడకత్తుండు. మా మండలానికి ఇది మేము బాగా గర్వం. అతడు గెలవడం అనేది మాకు ఎంతో సంతోషకరం. ఓకే. అందులో మీరు కూడా మళ్ళీ సర్పంచ్ గా రావడం అదే కొంత ఇక అన్నగారు ఆశీస్సులు మాకు అవకాశం. మీరు అనుకున్నారా సర్పంచ్ అవుతారని? అంటే ఫస్ట్ టైం అనుకోలే. బీసీ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా పోటీ చేయాలి. మనకు కూడా అందరితోటి ఉంటది. సమాన అవకాశాలు
మనకు ఉంది అవకాశం ఉంది కదా ఎందుకు వదిలేసుకోవాలని ఆ. వారి దృష్టిలో పెట్టినప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూద్దంతే అనేవారు. అచ్చా, మరి పిల్లలు కానీ మేడం కానీ ఏమన్నా ఎందుకు పైసలు ఉడతాయి కదా అని ఏం చెప్పలేదా? వారు అంతగానో ఏమో అన్నారు. అవి ఉడతాయి కదా, చాలా ఉడతాయి అంటారు, నిజమేనా? ఇక అది ఆ. అది ఏదో జనరల్ గా నడుస్తుంది కానీ ఇంట్లో నుంచి అయితే ఆ. ఎందుకు అంటే సపోర్టే ఉంటుంది, సపోర్టే ఉంటారు. సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకింత ముందుకు వెళ్ళారు. అవును అవును సార్. లేకపోతే చాలా కష్టం ఉంది కావచ్చు. అవును సార్. సపోర్ట్ ఇంట్లో ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సరే, ఇక్కడ విద్యా వైద్యం ఉమ్. ఇప్పుడన్నా మీరు అన్నది అది ఇనాగరేషన్ చేస్తే ఒకటి, ఒకటి కానీ ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఎట్లా ఉంటే బాగుంటుంది అసలు? వివిధ వాస్తవానికి పేదలు ఈ ఖర్చులతోటి హాస్పిటల్కి పోతే విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఫ్రీ విద్య అంటే ఇప్పుడు ఇస్తలేదని కాదు, ఫ్రీ ఇట్లా విద్య కాకుండా ఫ్రీ అందరూ వైద్యం ఉంది. అందరూ ఒకటే తీరు ఉండాలి. ఉన్నవారికి ఒక తీరు లేని వారికి ఒక తీరు. ఆ, పేదవారు పైదాకా పోలేరు కాబట్టి వాళ్ళకి ఆ సిస్టమ్ తెలియదు కాబట్టి గ్రామ స్థాయిలో కూడా ఏ స్కూల్లో చదువుకున్నా కానీ ఫ్రీ విద్య ఉండాలి. ఉమ్. ఏ హాస్పిటల్కి అయినా కానీ ఫ్రీ వైద్యం గిట్ట దీనిలో చట్టం రావాలి. అది ఉంటే పేదవారు తనకు అందుబాటులో ఉన్న కాడికి పోయి విద్యను కానీ ఆ వైద్యాన్ని కానీ పొందగలుగుతాడు. అది ఒక్కటి చేస్తే పేదోళ్లకు అన్ని చేసినట్టే. ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా అది చేయాలి ఫస్ట్. అది తీసుకొస్తే బాగుంటుంది. కానీ అవుతుందా? ఎవరైనా నాయకులు అంటే ముందర పడి, చట్టం వస్తుంది తప్ప ఎవరైనా పెద్ద నాయకులు ధైర్యం చేసి పథకం చేస్తే వారి చరిత్రలో ఉండిపోతారు. జనాలలో మాత్రం అది జనాలలో మాత్రం ఆ ఆశ ఉంది. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ ప్రజలకు అతి దగ్గరలో ఉన్నారా నారాయణ గారు? నేను ప్రతిరోజు తెల్లారి లేస్తే 7 గంటలకే బయటకు వస్తా, అందుబాటులో ఉంటా. ఏ వీధిలో ఏ సమస్య చెప్పినా నేనే ఆడికి డైరెక్ట్ పోయి ఆ సమస్యను తెలుసుకొని ఏదైనా వ్యతిరేకత కూడా స్టార్ట్ అయిందా? వ్యతిరేకత ఇప్పటి వరకు అయితే ఏం లేదు. సహజమే, ఒకవేళ చిన్నది సమాజం ఉంటాయి కానీ నా మీద ప్రత్యేకమైన ఇది చేస్తలేడు అనే అలాగా అయితే తెచ్చుకోను లేదు. సో అందరితో కలుపుకోలుగా కలుపుకోగలుగుతాను. నారాయణ గురించి ప్రజలు ఇంకా ఏం ఆశిస్తున్నారు? నేను ఒక కష్టంతో పనిచేసే వ్యక్తిని. గౌరవ ఎమ్మెల్యే గారు మా వెనక ఉన్నారు. మాకు ఈ గ్రామంలో ఎలాంటి మా జీపీ లెవెల్లో ఉండే నిధులతోటి వీలైనంత మటుకు వాటర్ సప్లై చేయడంలో ముఖ్య పాత్ర మౌలిక సదుపాయాలు చెప్పినది. మా ఫస్ట్ నుంచి మా ఆలోచన అది. అది కాకుండా ఇంకేదైనా మేజర్ సమస్యలు వచ్చినా కానీ మాతోటి కాని పనులు, జీపీ లెవెల్లో కాని పనులు గౌరవ ఎమ్మెల్యే గారి సాయం తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సాయశక్తుల ముంగటుంటాం. మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ప్రజలు నన్ను చిన్న అతి నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సర్పంచ్గా పోటీ చేసినందుకు నన్ను ఆదరించి, నారాయణ అయితేనే మంచిగా ఉంటుంది నన్ను ఆదరించి నన్ను గెలిపించినందుకు జీవితాంతం ఈ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా. తప్పకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటూ వాళ్ళకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తా. సో ఇదండి, మీరు చూశారు కదా, అంటే ఒక మండల స్థాయిని అటు ప్రభుత్వ సహకారంతో ఆది శ్రీనివాసరావు అంటే ఇక్కడ ప్రభుత్వ ఇప్పుడు సహకారంతో ఇన్ని చేశాము, ఇంకా కూడా మీకు అందుబాటులో ఉంటామంటున్నారు. అది కాలం నిర్ణయిస్తుంది. నమస్కారం సార్. నమస్కారం సార్.